పేరు సుందరమైన వెంకటేష్. మాది మక్తానంతరం గ్రామం. నా వయసు 50 సంవత్సరాలు. నేను 50 సంవత్సరాల నుంచి నా తెలివి వచ్చిన నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇట్లా ఆడి చేసి ఉన్న కాలువలింది. ఏనాడు కూడా ఎక్కడ గండి అనేది కానీ ఏం పోలేదు. ఇప్పటి వరకు కూడా మేము మా ఊరు వరకే ఉంటుండే ఆ కాలువని. ఈ రైతులు అందరు కలిసి మాకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఇచ్చినప్పుడు మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరం ప్రతి విషయంలో సహకరించినాము. ఇప్పుడు మాకు వచ్చిన సమస్య ఏంటిదంటే, మా భూముల నుంచి పోయినప్పుడు మా ఊర్లో ఉన్న భూములు ఎకరాలు లేవు. మా దగ్గర రైతుల దగ్గర ఒక 5 గుంటలు 10 గుంటలు ఎకరా 2 ఎకరాలు ఇంతవరకే ఉన్నది. ఈ కాలువలు ఇప్పుడు పెద్దగా చేయడం వల్ల మాకు ఉన్న ఎకరాలు ఉన్న గుంటల భూములు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 25 మీటర్ల ల్యాండ్ ఎక్వేషన్ అని చేసిన తర్వాత ల్యాండ్ ఎక్వేషన్ 25 మీటర్లు తీసుకొని దానికి డబ్బులు బ్యాంకుల సగం మందికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సగం మందిలకు రైతులకు అవగాహన లేదు, ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అనే అయోమయంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ వచ్చి మా రైతులే అనంతరం గ్రామ రైతులే మేడ్చల్ జిల్లాలో కూడా మా భూములు ఉన్నాయి. అక్కడనేమో ఇప్పుడు వచ్చి ల్యాండ్ అక్విజిషన్ కోసం అని చెప్పేసి 40 మీటర్ల కాలువ తీసుకొని 40 మీటర్ల మార్కింగ్ చేసిపోవడం జరుగుతుంది. మా పక్కన ఉన్నది మేము బార్డర్లు ఉంటాం, మేము మేడ్చల్ బార్డరు యాదాద్రి బార్డర్లు ఉంటాము. మా పక్కనున్న భూములో ఏమో 25 అని చెప్పేసి అప్పుడు చెప్పారు, ఇప్పుడు 40 అంటున్నారు. అవిటికి డబ్బులు రాలేదు, ఇవి కూడా మళ్ళీ 40 తీసుకుంటున్నారు. ఉన్నాయే గుంటల భూములు. మేము పోతే మాంటి సమాచారం లేకుండా మాకు ఏం చేస్తున్నారు ఏం కథ అనేది సహాయం చేయకుండా మీకు అందరికీ రైతు సభ పెడతాము, మీరు అందరికీ మీకు అవగాహన చేస్తామని చెప్పినారు. చెప్పిన తర్వాత ఇలాంటివి చేయకుండా మనకు వర్క్ కరెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మాకు ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్న గ్రావిటీ నీళ్ళను కూడా మాకు పారకుండా చేసి మీరు పైప్ లైన్ల ద్వారా కాకుండా మీరు ఎలక్ట్రిసిటీ తోటి మోటార్లు పెట్టుకోవడాన్ని మాకు చెప్పడం జరుగుతుంది. మీ పబ్లిక్ అంతా అయోమయం ఉన్నారు, మా రైతులంతా. మీరు దానికి క్లారిటీ అని చెప్పేసి ఈరోజు మా డిఈ గారిని పిలిస్తే మేము ఇక్కడ జరిగిన పనికి మాకు ఎవరు సరైన సమాధానం చెప్తలేరు. మా గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి మీరు పెట్టండి మేడం అని ఒకసారి ఇంతకుముందుకు మేము ఒక అప్లికేషన్ కూడా రాసి ఇచ్చినాము. మాకు మీరు ఎంతైతే 25 మీటర్లు, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే లాస్ట్ టైం 25 మీటర్లు తీసుకుంటున్నాం, మేము అదే దాంట్లోనే పని చేస్తున్నాం అంటారు. మీరు 25 మీటర్లు కూడా తీసుకుంటే ఆ రోజు కూడా మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది మీరు చెప్పలేదు. ఇప్పుడు కూడా మీరు పొజిషన్ చూపిస్తలేరు. పొజిషన్ చూసుకొని మాకు ఎంతైతే 25 మీటర్లది మా దగ్గర తీసుకున్నామన్నారో ఆ 25 మీటర్ల పొజిషన్ మాకు చూపించి మీరు పని చేసుకొని మాకు నీళ్లు గ్రావిటీ ద్వారా మాకు పైప్ లైన్ల ద్వారానే మేము తీసుకుంటాం. మాకు నీళ్లు అందించాలని మేము ఈ కన్స్ట్రక్షన్ ఈ గట్టి ఉన్నతాన్ని కడతారు, మెత్త ఉన్నతాన్ని కడతలేరు. ఆ మెత్త ఉన్నతాన్ని ముందు మేము చూపిస్తాం. మా స్థానికంలో మనకు తెలిసే విషయము. ఆడ మెత్త ఉన్న కాలు గండి పడుతుందని చూపిస్తే అదే మంచి ఉంది, ఇదే మెత్త ఉందని మనం రివర్స్ చెప్తుంది అధికారులు. అయితే ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ మీ వాళ్ళు ఏమంటారు అంటే ప్రధానంగా మేము పాత దాంట్లోనే చేస్తున్నాం అంటారు. పాత దాంట్లో నుంచి రిక్స్ పట్టి కొత్త దాంట్లో వచ్చారు. ఆ పాత దాంట్లో ల్యాండ్ ఎక్వేషన్ పైసలు ఇవ్వలేదు, కొత్త దాంట్లో మళ్ళీ 40 మీటర్లు అని చెప్తారు. ఫస్ట్ 20 మీటర్లే ఉండేది, 20 మీటర్లు అంటే పైసలు ఎక్వేషన్ సరిగ్గా రాలేదు, మరి 45 మీటర్లు అని చెప్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ఏంటంటే ఎవరి 10 గుంటల ఇంతకుముందు 5 గుంటలు ఉండేది. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏటో 10 గుంటలతో తూము పెడతామంటారు. ఈ తూము పెడితే ఏమైతే తూము పెట్టిన ముందర పొలం అయితే ఉంటుందో ఆ పొలం సర్వనాశనం అవుతుంది. ఆ పొలం పంటే రాదు. అది ఇప్పుడు ఆ లాస్ట్ పొలం నీళ్ళు పోవాలంటే ఇక్కడ నీళ్ళు ఎప్పుడు తీసే ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు నీళ్ళు తీసి ఉండాలంటే ఈ పొలం పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే గతంలో మేము 70 ఏళ్ళ క్రితం ఇదే పంచాయతీ ఉండే, మా ఊళ్ళో ఇదే పంచాయతీ ఉండే. అదే పీపీఆర్ పిఎస్ ఇట్లాంటి ప్లేసులు చాలా ఉన్నాయి, తలరాయిల వల్ల ప్లేసులు ఉన్నాయి రైతులు. మళ్ళీ ఆ 70 ఏళ్ళ చరిత్ర మళ్ళీ ముందరకు వచ్చినట్టే ఉంది పరిస్థితి. దీనివల్ల మాకు అదే మొత్తం లబ్ధి చెందాలి కాబట్టి మమ్మల్ని అన్యాయం చేయకుండా మీరు తీసుకెళ్ళండి, మాకు న్యాయం చేయండి, మా రైతులకు న్యాయం చేయండి. మాకు ఏమంటారు అంటే ఎక్కడ తూము పెట్టండి, ఎక్కడ పైప్ ఇవ్వండి. తూము అంటే తూము కాదు, పైప్ పెట్టండి, 8 ఇంచ్ పైప్ పెట్టండి. మాకు ఆ పైప్ ఎవరు వాళ్ళు ఆరబెట్టుకుంటారు. మీరు 10 ఎకరాలు కలిపి తూము పెడతామంటే ఆ తూముతో 10 ఎకరాలు కొట్లాడుకుంటారు. ఆడ ఈ 10 ఎకరాలలో 20 మంది దెబ్బలాడుకొని పోలీస్ స్టేషన్ వాళ్ళ పరిస్థితి వస్తుంది. అది మళ్ళీ పెద్ద సమస్య. అది మాకు మళ్ళీ నా పొలానికి వెళ్ళి కాలు నాకు తెలివి వచ్చినప్పటి నుంచి మేము వ్యవసాయం చేసుకొని సాగు చేసుకుంటాం. ఇక్కడ మా రైతుల పరిస్థితి కానీ మా ఏరియా పరిస్థితి కానీ పూర్తి అవగాహన ఉంది. ఇది వర్షం పడ్డదంటే పూర్తిగా మొత్తం ఇట్లా ఏది అంటుకపోతుంది. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు కలవట్టు ఇట్లా సాగు ఇప్పుడు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ట్రాక్టర్ దిగడానికి రాదు, కోత మిషన్ రానికి రాదు. అటువంటి కూడా దృష్టి ఆ రైతులకు ట్రాక్టర్ ఎక్కడికి అందిస్తుంది, లేకపోతే
వాళ్ళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి పడతాయని చూసి అధికారులు నిర్ణయం తీసుకోవాలి. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మన కుమ్మం అనిల్ కుమార్ గారు కానీ ఈ లిఫ్ట్ పెట్టుకోమని చెప్పారట. ఇది కన్వర్ట్ చేయడం వల్ల పైన లిఫ్ట్ పెట్టుకొని సాగు చేసుకోమని చెప్పారు. మేము లిఫ్ట్ పెట్టుకొని సాగు చేస్తలేము. దాదాపు మా తాత ముత్తాతల నుంచి మేము గ్రావిటీ కిందనే మేము సాగు చేసుకుంటాం. మా రైతుల సమస్య ప్రధానమైనది ఏమిటంటే భూసేకరణ చేసి ఎక్కడ కూడా దాదాపు ఒక 20% రైతులకు అమౌంట్ ఇవ్వలేదు. దాదాపు ఇప్పుడు ఇంకా దాదాపు 60 నుంచి 80% అమౌంట్ ముట్టలే వాళ్ళు. ఇంకోటి వాళ్ళు నోటీసులు ఇచ్చింది 1 గుంట 2 గుంటలకు నోటీసులు ఇచ్చింది, కానీ వాస్తవంగా పోయేది ఎక్కువ పోతుంది. కనీసం ఒక్కొక్క రైతులు 8 గుంటలు 10 గుంటలు అరెకరం అట్లా పోతుంది. వాళ్ళు మేమేమంటున్నామంటే ఇంతవరకు గతంలో కూడా మేము అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పినాం. ఏమని 25 మీటర్లు 22 మీటర్లు అంటేనే అప్పుడే వ్యతిరేకం వ్యక్తం చేసాం. కానీ ఆ 25 మీటర్లు అయినా పర్వాలేదు చేసుకుంటుని అని మేము సహకరిస్తామని అనుకుంటే ఈరోజు ఏమంటున్నారంటే 30 మీటర్లకు అప్రూవల్ అయింది అంటున్నాం. 30 మేడ్చల్ జిల్లాలో 42 మీటర్లు భూసేకరణ చేస్తున్నాం. 42 మీటర్లు భూసేకరణ చేస్తాం. ఇక్కడ కూడా 30 మీటర్లరా 25 మీటర్లరా లేదా 42 మీటర్లరా మాకు క్లారిటీ కావాలి. దాన్ని ఇంకోటి పోయే రైతులు వాస్తవంగా ఎంత భూమి ఉంది, ఆ భూమి సర్వే చేసి పూర్తి సర్వే చేసి ఆ రైతుకు న్యాయం చేయాలి. ఆ రైతుకు తెలియజేసి స్టోన్ ఫిక్సింగ్ కానీ జెండాలు కానీ ఫిక్సింగ్ చేసి ఆ ల్యాండ్ ఆ రైతు నుంచి భూసేకరణ మీరు తీసుకోండి. మేము అభ్యంతరం ఎక్కడే ఇస్తాం. మాకు నష్టపరిహారం పూర్తిగా అందిన తర్వాతనే పని చేసుకోండి. మేము చేసుకోవద్దని ఎక్కడ అంటలేదు. కింది రైతులు దాదాపు 95 కిలోమీటర్లు అంటున్నారు, లేకపోతే 100 కిలోమీటర్లు కాదు 200 కిలోమీటర్లు తీసుకోకండి. మేము సహకరిస్తాం. మా కడుపును కొట్టి ఇంకొకరిని బతికించడం కాదు, మమ్మల్ని కూడా బతికేటట్టు చేయండి. మాకు హైదరాబాద్ పెరుగుతుంది, చాలా అభివృద్ధి చెందుతుంది. మాకు ఫస్ట్ ఈ కెనాల్ ఫస్ట్ ఎఫెక్ట్ అంటే మత్తరంతరం గ్రామం పరిస్థితి మా పూర్తి అవగాహన ఉంది. మా ఊరిలో ఎట్లా అంటే మేము కెనాల్ ఏది పెద్ద ఒక దాదాపు 5 ఎకరాలకు 10 ఎకరాలకు గన్మలు ఇచ్చినాం. ఆ 5 ఎకరాలకు 10 ఎకరాలకు గన్మలు ఇస్తే ఆ నీటి ద్వారా దాదాపు ఎకరం ఉన్నా 10 ఎకరం ఉన్నా ఆ రైతు మొత్తం పూర్తిగా నష్టపోతాడు ఒక దగ్గర ఆ నీళ్ళు చేయడం వల్ల. మాకు యథావిధిగా ఇంతవరకు ఎట్లయితే గన్మలు ఉన్నాయో అదే విధంగా మా గన్మలు ఇవ్వాలి. 1 ఇంచా లేకపోతే 2 ఇంచుల ఆ గన్మలు యథావిధిగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మాకు అదే విధంగా గన్మలు ఇవ్వాలి. అలా గన్మలు ఇవ్వలేదనుకో గతంలో మాకు నీటి గొడవలు అయినాయి. ఎందుకంటే దాదాపు మాధవరెడ్డి ఉన్న పీరియడ్లో 10 ఎకరాలకు 15 ఎకరాలకు ఒక్కొక్క గన్మ పెడితే ఈ రైతు ఎకరం ఉన్న రైతు ఆయన షేన్ అయితే ఈ పక్కోడు కింద ఉన్నోడు నీళ్ళు తీసేసరికి ఈ షేన్ మారుతుంది, ఈ షేన్ అడ్డం పడిపోతుంది, ఈ మొత్తం పూర్తిగా నష్టపోతుంది, అది మొలకొస్తుంది. దానివల్ల మాకు రైతులు కొట్లాటలతో పోలీస్ స్టేషన్లకు కూడా పోయి అటువంటి పరిస్థితి రాకుండా పునరావృతం కాకుండా మా సమస్య పూర్తిగా పరిష్కరించే మార్గం ఆలోచించి ఇంకొకటి మేము ప్రధానంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కాలువ ఎక్కడైతే గట్టిగా ఉంది కోత కూలి కాదో అది మాకు పూర్తిగా అవగాహన అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎక్కడ కోత కూలి కాదు, కాకపోతే మీరు ఎక్కడైతే నష్టం జరిగే పరిస్థితి ఉందో అక్కడ మీరు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మీరు వర్క్ చేసుకోమని చెప్పారు. వాళ్ళు ఏమంటారు మా ఇంజనీరింగ్ ప్లాన్ అని వాళ్ళు అంటారు. ఇంజనీరింగ్ ప్లాన్ కాదు ఇది, మొత్తం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే పరిస్థితి మీకు ఏది ల్యాండ్ పరీక్ష చేయండి, పరీక్ష చేసి ఎక్కడ కోత గురైతుంది ఎక్కడ కోత గురి కాదని ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఇది ఇంకో 4-10 కిలోమీటర్లు పెంచుకోండి. ఇంకా దాదాపు ఒక 100-200 మంది రైతులు బతికే ప్రయత్నం చేయండి. కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇది ఎవరికి ఉపయోగకరంగా లేకుండా చేస్తే మాకు బాధనే, ఇప్పుడు కింది వాళ్ళకు కూడా బాధనే. అట్లా కాకుండా అధికారులు మా సమస్య కూడా దృష్టిలో పెట్టుకోండి. మేము చెప్పే సలహాలు కూడా పాటించి మేము డిఈ దృష్టికి దాదాపు గత వారం నుంచి మేము తీసుకురావడం ప్రధానమైన సమస్య మాకు క్లారిటీ ఇవ్వమన్నాం గన్మల గురించి, నష్టపరిహారం గురించి. ప్లస్ మళ్ళీ 20 మీటర్ల 25 మీటర్ల 30 మీటర్ల 42 మీటర్ల పూర్తిగా మాకు అవగాహన చేసిన తర్వాతనే మీరు పని స్టార్ట్ చేసుకోమని రైటింగ్లో లెటర్ ఇచ్చినాము.
ఆ లెటర్ ఇస్తే కూడా వాళ్ళు మమ్మల్ని రైతులని ఒక ఏమంటారు పనికిరాని దద్దమ్మలు చేసి వారం నుంచి మమ్మల్ని ఎలాంటి పరిష్కారం చేయకుండా పని మాత్రం స్టార్ట్ చేసుకున్నాం. మేము ఇచ్చిన లెటర్కు రెస్పాన్స్ కాకపోతే మీరు ఇంకెవరితో చెప్పుకోవాలి? మేము కలెక్టర్ దగ్గర పోయి నెక్స్ట్ స్టెప్ మేము మా సమస్య మాకు పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా కూర్చుంటామా లేకపోతే నిరారది అదే మేము ఏం చేస్తామనేది తర్వాత మేము రైతులందరం కలిసి కూర్చొని నిర్ణయం తీసుకొని ఏం చేయాలనేది మేము ఆ స్టెప్ వేస్తాము. కానీ దయచేసి మనం ఆపడానికి కాలువ పని ఆపడానికి కారణం ఏంటంటే పునాది కానీ కాలువ పని ఆపడానికి కారణం ఏంటంటే మేము గత వారం క్రితం మేము లెటర్ ఇచ్చినాం, రైటింగ్లో లెటర్ ఇచ్చినాం. ఏంటంటే మా గన్మల సమస్య ప్లస్ మళ్ళీ భూసేకరణ సమస్య, మళ్ళీ రైతులకు నష్టపరిహారం అందరి విషయం దృష్టికి తీసుకొచ్చి రైటింగ్లో లెటర్ ఇచ్చినాక కూడా వాళ్ళు ఏమన్నారు, సిఈ గారు ఏఈ గారికి మాట్లాడి లెటర్ ఇచ్చినాం. రిక్వెస్ట్లో లెటర్ ఇచ్చినా కానీ సిఈ గారు వస్తారు. సిఈ గారు వచ్చినప్పుడు మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత పని స్టార్ట్ చేస్తాము, మీ సమస్య పరిష్కారం చేసినాకనే పని స్టార్ట్ చేస్తామని అన్నారు. అని తర్వాత ఏం చేశారంటే మమ్మల్ని మా సమస్య పరిష్కారం చేయకుండా మళ్ళీ నెక్స్ట్ డేనే పని స్టార్ట్ చేసినందుకు రైతులందరం మా బాధతోటి మేము ఎవరితో చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ కాలువ దగ్గరకు వచ్చి కాలువ ఆపడం జరిగింది. పని ఆపడం జరిగింది. పని ఆపినందుకు డీ గారు వచ్చి పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తారు. మీ సమస్య కూడా నేను పరిష్కారం చేస్తాను, సాధ్యమైనంత వరకు మాకు సహకరించమంటే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పని స్టార్ట్ చేయొద్దని మేము చెప్పడం జరిగింది. కరాఖండిగా చెప్పినాము. మా సమస్య పరిష్కారం అయితేనే మేము అధికారులకు డిఏ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పని జరిగేది లేదు. కానీ పని జరగాలంటే మా సమస్య పరిష్కారం చేసి నెక్స్ట్ స్టెప్ వేయండి. దయచేసి చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ సమస్య దృష్టిలో పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్ సర్పంచ్ మాజీ సర్పంచ్ మక్తాన్ అంతారము. మా గ్రామానికి పునాది గాని కల్వట్టు ప్రారంభం చేస్తున్నందున మా రైతులకు కూడా ఇక్కడున్న రైతులు పూర్తిగా గతంలో కూడా పునాది గాని కాలువకు 40 రోజులు మా గ్రామ రైతులంతా సహకరించి అక్కడ భూములకు పునాది గాని కాలువకు సహకరించారు. అదేవిధంగా ఈరోజు కూడా మా గ్రామస్తులు పూర్తిగా సహకరిస్తారు. దానికి ఏంటంటే మా స్థానిక లోకల్ కాంగ్రెస్ నాయకులు మా ఎమ్మెల్యే గారికి పూర్తి అవగాహన కల్పించి ప్రతి రైతుకు ఏ విధంగా అయితే గన్మలు ఉన్నాయో అదేవిధంగా చిన్న గన్మలు, అది మూసి వాటర్ కాబట్టి మూసి వాటర్కు మేము వారానికి ఒక తడి పెట్టుకుంటాము, ముంగట గేట్ వాల్ పెట్టుకుంటాము, పూర్తిగా నీళ్లు వదలము. కాబట్టి దయచేసి పెద్ద గన్మలు కాకుండా ప్రతి రైతుకు ఎకరాకు ఒక చిన్న గన్మ మేము వేసుకుంటాము. మాకు సహకరించాలి. అదేవిధంగా మేము సహకరిస్తున్నాం. ఇప్పుడు సైడ్ వాల్ కట్టడం వల్ల మేము చిన్న గన్మ వేసుకోనికి అవకాశం లేదు. ఈ సైడ్ వాల్ కాకముందుకే మా గ్రామస్తులతోటి స్థానికంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టి గ్రామస్తులతోటి గ్రామంలో పెట్టి మా యొక్క గన్మల అవకాశం కల్పించాలి. అదేవిధంగా మన అనంతారం కత్వ నుంచి ఎర్రగుంట చెరువు వరకు పొరుడు కత్వలు పెట్టకూడదు. దయచేసి ఏంటంటే ఎర్రగుంట దగ్గర అలుగుంది, అలుగు వరకు మా గ్రామస్తులు పూర్తిగా సహకరిస్తారు. ఎక్కడైతే కాలువ కయానాలు గట్టిగా లేదో అక్కడ మీరు ఈ యొక్క సైడ్ వాల్ కట్టి రైతులకు మీరు సహకరించాలి. మీకు కూడా మా గ్రామస్తుల నుంచి పూర్తి సహకారం అందిస్తామని మా గ్రామ రైతులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఇది కూడా ఇప్పుడు ఈ జూన్ 10 వరకు మాకు కాలువ వదులుతారా, లేకపోతే వదలమంటే మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. ప్రత్యేకంగా వేరే పని చేసుకుంటాం. ఇప్పుడు వదులుతామని దాని మీద ఆశ పెడితే రైతులు నష్టపోతారు. కాబట్టి వేరే పంటలను వేసుకుంటాం. కాబట్టి దయచేసి మాకు సరే ఈ పంట బంద్ పెట్టానా ఈ 6 నెలల్లో ఈ కాలువను మొత్తం పూర్తి చేస్తే మా అనంతరం రైతుల వరకు మేము పూర్తిగా సహకరిస్తామని మా గ్రామం నుంచి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే సార్ గారిని మేము కోరుతున్నాం. ఎమ్మెల్యే సార్కు దయచేసి విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే ఆ చిన్న గన్మలు మూసికి మేము గతంలో వేసిన అదేంది 1 ఇంచు 2 ఇంచు పైపులనే వేసుకొని కింద మేము గేట్ వాల్ పెట్టుకుంటాం. కాబట్టి వారానికి ఒక తడి మేము పెట్టుకుంటాం. మూసి కింద మాకు రోజు నీళ్లు పెడితే మా పంటలు పండాయి. కాబట్టి వారానికి ఒక తడి పెడతాం. పెద్ద గన్మలు పెట్టడం వల్ల కింది రైతులు నష్టపోతారు పొలాలకు. దయచేసి మా రైతులం మేము ప్రత్యేకంగా విన్నపం చేసి కోరుతున్నాం. రైతుల తరఫున గ్రామ ప్రజల తరఫున మా రైతులకు మా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని కూడా పూర్తిగా మా గ్రామస్తుల నుంచి తెలియజేస్తున్నాం.